అలనాటి నటి కృష్ణవేణి కుటుంబ సభ్యులను పలువురు సినీ ప్రముఖులు పరామర్శించారు. నందమూరి కుటుంబ సభ్యులు మోహన్ కృష్ణ, రామకృష్ణతో పాటు టీజీ జనార్దన్, ప్రసన్న కుమార్, భారత్ భూషణ్, దాము, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, జర్నలిస్టు ప్రభు, ఆచంట గోపీనాథ్, ముత్యాల రామదాసు పలువురు కృష్ణవేణి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సినీ గాయనిగా, డైరెక్టర్గా, నటిగా ఆమె తెలుగు సినిమా పరిశ్రమకు చేసిన సేవలు చిరస్మరణీయం అని కొనియాడారు. అండ్ సమానం ఇచ్చారు. డిసెంబర్లో కూడా అంత ఓపికగా 102 మా తాతమ్మ విజయవాడ వెళ్ళి నేను చూడాలి నాన్న, నేను చెయ్యాలి నాన్న అన్నారు. మాకు అది ఒక ఇన్స్పిరేషన్ యాజ్ ఫ్యామిలీ, యాజ్ గ్రేట్ గ్రాండ్ డాటర్, యాజ్ గ్రాండ్ చిల్డ్రన్. మా చాలా పెద్ద ఇన్స్పిరేషన్ మాకు. సో ఏం చెప్పాలో మాకు తెలియదు, కానీ వీఆర్ మిస్సింగ్ ఫర్ అ లాట్. అండ్ వాట్ మై గ్రేట్ గ్రాండ్ మదర్ హ్యాస్ ఎస్టాబ్లిష్, ఆవిడ ఎంత పని చేసి అంత ఇండస్ట్రీని ఎప్పుడు ఆవిడ ఎంత ప్రేమగా చెప్పేవాళ్ళు, అదే కంటిన్యూ అవ్వాలి, అదే ఆవిడ ఇన్స్పిరేషన్ తీసుకుని ముందుకు జరగాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఎన్టీ రామారావు గారిని పరిచయం చేయటం ఒక వంతు అయితే, ఆ పరిచయం చేసిన ఎన్టీ రామారావుది ఇలా పరిచయం చేసిన పలానా కృష్ణవేణి గారు వాళ్ళ ఫ్యామిలీ అని చెప్పి గుర్తు చేసుకుని ఒక కృతజ్ఞతా భావంతో నందమూరి కుటుంబం అంటే బేసికలీ నందమూరి మోహన్ కృష్ణ గారు, ఆయన సినిమాటోగ్రాఫరు, ప్రొడ్యూసరు, డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబిటరు, స్టూడియో అన్నీ ఆయన. అలాగే నందమూరి రామకృష్ణ గారు, ఆయన ప్రొడ్యూసరు, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, స్టూడియో అన్నీ ఆయన. అలాగే నందమూరి మోహన్ కృష్ణ గారి కుమార్తె నందమూరి మోహన్ రూప కూడా ఆవిడ కాళ్ళకు దండం పెట్టి మా తాతగారిని పరిచయం చేసింది మీరని చెప్పేసి ఆవిడతో ఫోటో దిగి నిన్నంతా ప్రొఫైల్ పిక్చర్గా పెట్టుకుని వీళ్ళందరూ, అంటే ఒక నందమూరి తారక రామారావు లాంటి మహానుభావుని పరిచయం చేసిన కృష్ణవేణి గారికి ఆ కుటుంబం ఎంత కృతజ్ఞతా భావంగా ఉందో అనేది మనం దీంతో తెలియజేసుకోవచ్చు. డెఫినెట్గా ఇలా కృతజ్ఞతా భావం ప్రతి కుటుంబంలోనూ ప్రతి వంశంలోనూ ఉంటే డెఫినెట్గా ఆ వంశము ఆ ఇది కూడా చాలా ఎంతో కీర్తి ప్రదర్శనతో ముందుకుంటుంది. దీన్ని చూసి మిగిలిన కూడా ఆచరించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ.